హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఈరోజు అయితే కిచిడి అయితే చూపించబోతున్నాను. ముందుగా కుక్కర్ పెట్టేసుకొని అందులో 2 స్పూన్స్ అయితే కందిపప్పు, 1 స్పూన్ పెసరపప్పు, అలాగే 1 స్పూన్ ఎర్ర కందిపప్పు తీసుకొని అన్నీ మీడియం ఫ్లేమ్లో దోరగా అయితే వేయించుకోవాలి. ఇలాగ దోరగా వేగిన తర్వాత సపరేట్ ఒక బౌల్లోకి తీసేసుకొని వాటర్ వేసుకొని ఒక 2 టైమ్స్ అయితే వాష్ చేసి పక్కన ఉంచుకోవాలి. తరువాత కుక్కర్ పెట్టేసుకొని అందులోనే 1 స్పూన్ ఆయిల్ వేసేసుకొని అందులో కొద్దిగంత జీలకర్ర, అలాగే ఆవాలు కూడా వేసుకొని చిటపటలాడిన తర్వాత క్యారెట్, బీన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ఆనియన్స్ అయితే వేసుకోవాలి. అన్నీ కలిపి వేసేసుకొని ఆనియన్స్ అన్నీ కొద్దిగా మగ్గిన తర్వాత, ఇవి ఎక్కువ మగ్గాల్సిన అవసరం ఏం లేదు, కొద్దిగా మగ్గిన తర్వాత అందులోనే టమోటా వేసుకొని కొద్దిగా మగ్గిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టినవి పప్పులు అయితే వేసేసుకోవాలి. ఇవి బ్రౌన్ రైస్ అండి, నేను ముందు 1 అవర్ ముందే నానబెట్టి పెట్టుకున్నాను. మీకు కావాలి అనుకుంటే వైట్ రైస్, నార్మల్ రైస్ అయినా వాడుకోవచ్చు. నేను 1 కప్పు బ్రౌన్ రైస్ తీసుకుని అవి వేసుకొని అంతా మిక్స్ చేసుకున్న తర్వాత అందులోనే కొద్దిగా పసుపు, కొద్దిగంత ఉప్పు, కొద్దిగంత కారం, కొంచెం ధనియాల పొడి వేసుకొని అంతా ఒకసారి కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వేగిన తర్వాత ఇందులోనే 1 కప్ రైస్కి 4 కప్స్ వాటర్ అయితే తీసుకొని ఒక 4 విజిల్స్ వచ్చేంత వరకు అయితే కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. ఒక 4 విజిల్స్ వచ్చిన తర్వాత వెంటనే ఆవిరి తీయకుండా అలాగే ఉంచేసేయండి ఒక 10 మినిట్స్. తర్వాత చూసారా వాటర్ లేకుండా ఎంత మెత్తగా కుక్ అయిపోయిందో. అంతే అండి, సింపుల్గా అయిపోయింది కదా. ఇది టేస్ట్ బాగుంటుంది, ఇలాగే వేడి వేడిగా తినేయచ్చు. లేదనుకుంటే మీరు పెరుగైనా వేసుకొని తినచ్చు. ఇది పిల్లలకు కూడా చాలా ఇష్టంగా తింటారు, కలర్ఫుల్గా ఉంటుంది, హెల్త్కి కూడా మంచిది. ఈ వీడియో నచ్చితే కనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి.